అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ యావత్ దేశానికి శుభప్రదమని పారిశ్రామికవేత్త మంచుకొండ ప్రకాష్ అన్నారు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పంజాగుట్ట మోడల్ హౌస్ వద్ద మంచుకొండ సంస్థల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాముల వారి చిత్రపటాన్ని సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 300 మందికి ప్రసాద వితరణ చేశారు. కేవలం భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయుడు రాముడని కొనియాడారు. విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న వేళ ప్రతి భారతీయుడు పులకించిపోతున్నారని అన్నారు. Good idea. Come on, Jai Shri Ram! 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 ప్రసాదాలందరూ కూడా దయచేసి లైన్లో నుంచొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భక్తులందరికీ విజ్ఞప్తి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చెప్పండి. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కళ్లకు, ప్రతి హిందూ కుటుంబం మరియు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి భారతీయులకు ఒక పండగ. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామాలయం రాముడి ప్రతిష్ఠ జరిగింది. ఆ సందర్భంలో ప్రతి ఊరిలో, హైదరాబాదులో ప్రతి గల్లీ, ప్రతి బజార్లో ఇది ఒక పండగలాగా ప్రతి ఇంట్లో చేసుకుంటున్నారు. ఇది చాలా సంతోషదాయకం. శ్రీరాముని గురించి నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, అందరికీ శ్రీరాముని గురించి తెలవని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కళ్ళకు శ్రీరాముని గురించి తెలుసు. ఈరోజు ఇక్కడ శ్రీరాముని ప్రతిష్ట సందర్భంలో అదే ముహూర్తానికి పూజ ఆచరించి మేము ప్రసాద వితరణ ఒక 300 కిలోలు ప్రసాద వితరణ చేస్తున్నాం. అక్షింతలు కూడా తెప్పించి అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా ఆఫీస్ నుంచి ఒక 100 మంది సేవ చేస్తున్నారు. భక్తులు ఇక్కడి నుంచి ఇక సాయంత్రం 6 వరకు ఎంతమంది వస్తే అంతమందికి మేము పూజ ప్లస్ ప్రసాద వితరణ అవకాశం కల్పిస్తాం.